హలో బ్యూటిఫుల్ సోల్స్. ఇవాళ సాటర్‌డే. నాకు వీక్ ఆఫ్ కాబట్టి యూజువల్ టైం కంటే కొంచెం లేట్‌గానే లేషినా. మైండ్ అంతా గజిబిజిగుంది నిన్న నైట్ నుండి. సో, అందుకే ఇవాళ టెంపుల్‌కి పోవాలని డిసైడ్ అయిపోయినా. ఇవాళ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కొచ్చేసిన. ఇది ఉప్పల్‌లోని స్వరూప్ నగర్‌లో ఉంటది. ఉప్పల్ చుట్టుపక్కల అసలు ఈ టెంపుల్ తెలియనోళ్ళు ఉండరేమో. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా చాలా పవర్‌ఫుల్ అండ్ నేను కూడా మస్తు సార్లు ఎక్స్‌పీరియన్స్ చేషిన. ఒకరోజు వైకుంఠ ఏకాదశి రోజు నేను నా ఫ్రెండ్ టెంపుల్‌కెళ్ళాలనుకున్నాం. అప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే మాకు దగ్గరలో ఈ టెంపుల్ కనిపించింది. అప్పటి నుండి ఇంక సాటర్‌డే ఎప్పుడు ఏమనిపించినా, కుదిరినప్పుడల్లా ఈ టెంపుల్‌కొచ్చేస్తా. హానెస్ట్‌గా చెప్పాలంటే టెంపుల్ గేట్ దగ్గర నుంచే ఎంట్రన్స్ అయినాకనే కామ్‌నెస్ స్టార్ట్ అయిపోతుంది. సిటీ హజిల్స్ అంతా ఒక్క సైడ్‌కి వెళ్ళిపోతాయి తెలుసా! ఇక్కడ భజన కార్యక్రమం గూడా జరుగుద్ది. ఈవినింగ్స్ అయితే అసలింకా క్రేజీగుంటది తెలుసా! గూస్ బంప్స్ ఒస్తాయి. స్వామివారి జోలపాట, ప్రసాదాలు, భజన కార్యక్రమాలు ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇట్లా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే గనక మీకు గేట్ కనిపిస్తుంది గదా! అందులోనే స్వామివారి రథం ఉంటది. ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తే లెఫ్ట్‌లోనే మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటది. ఇందాక మనం జూసినాం గదా! బోర్డ్ బెట్టుంది. అది గూడా ఇంకొక ఎంట్రన్స్. కానీ ఇది మాత్రం మెయిన్ ఎంట్రన్స్. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం వేరే సైడ్ నుండి ఎంట్రన్స్ ఉంటది. ఇక్కడ వెంకటేశ్వర స్వామే గాకుండా ఆంజనేయ స్వామి, గణపతి దేవుడు, నవగ్రహాలు అట్లనే నాగదేవతలు గూడా ఉంటారు. మనం ఏ పని స్టార్ట్ జేసినా విఘ్నాలు కలగకుండా ఉండాలని ఫస్ట్ గణపతి దేవునికే దండం బెట్టుకుంటాం. గణపతి టెంపుల్ పంతులు పూలు పంచమని నాకిచ్చిండు. అసలు చూస్తుంటే దేవుడే నాకు తనే డైరెక్ట్‌గొచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఫీలొచ్చింది. చాలామంది సాటర్‌డే స్పెషల్‌గా ఇక్కడికొస్తారు. ఎస్పెషల్‌గా కెరీర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ఈ అన్నిటి కోసం ఇక్కడికొస్తారు. ఇక్కడ అట్మాస్ఫియర్ సింపుల్‌గుంటది. కానీ డివోషన్ మాత్రం మస్తుంటది. చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది హానెస్ట్‌లీ. టెంపుల్ చాలా కామ్‌గుంటది. అండ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు ఈళ్ళైతే. ఇక్కడ జనరల్‌గా అయితే 7 ప్రదక్షిణలు చేస్తాము. చుట్టూ గోవిందనామాలుంటాయి. అట్లనే స్కల్ప్చర్స్ గూడా. మస్తు అట్రాక్ట్ చేస్తాయి తెలుసా! ఈ గుడి గంటలు, బ్యాక్‌గ్రౌండ్‌లో మంత్రాలు, ఆ యాంబియన్స్ అసలు మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ పోయి డివోషనల్ మోడ్‌లోకెళ్ళిపోతాం. సిటీలో ఉన్నా గూడా ఇక్కడికొచ్చినాక మన ఊరు టెంపుల్‌లో ఒక పీస్‌గా ఫీల్ అయితాం. ఈ టెంపుల్ పవర్‌ఫుల్ అనేది ఎందుకంటామంటే, ఇక్కడ 7 శనివారాలు దర్శనం ఉంటది. అంటే ఇట్లా చేస్తే 7 జన్మల పుణ్యఫలం అని నమ్ముతారు. మనం ఏదైనా కోరుకొని నిష్టగా 7 శనివారాలు దర్శనం చేసుకుంటే అనుకున్నట్టు నెరవేరుతదని చాలామంది బిలీవ్ చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పేదేంటంటే, ఇక్కడ సిన్సియర్‌గా మొక్కితే మనకు క్లారిటీ వస్తుందని, కొన్ని ప్రాబ్లమ్స్ ఇమ్మీడియేట్‌గా సాల్వ్ కాకపోయినా మైండ్‌కి స్ట్రెంగ్త్‌నొస్తుందని అండ్ నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేసిన. సమ్‌టైమ్స్ మిరాకిల్స్ అంటే ప్రాబ్లమ్స్ డిసప్పియర్ అవ్వడం గాదు. మనం స్ట్రాంగ్‌గా అవ్వడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో అర్చన 2 టైప్స్ ఉంటది.
కాస్త దగ్గరగా దేవుడిని చూడాలంటే ₹50 అర్చన టికెట్ తీసుకోవాలి. లేదంటే బయట నుండే అర్చన చేయించుకోవాలి అనంటే ₹21 టికెట్. లైన్‌లో కొంచెం టైం వెయిట్ చేసినాం. కానీ దర్శనం మూమెంట్ వచ్చినప్పుడు ఆ వెయిట్ అంతా వర్త్ అనిపించిండే. స్వామివారి విగ్రహంని చూస్తే ఫ్లవర్స్‌తో బ్యూటిఫుల్లీ డెకరేట్ చేసినారు. అట్లనే తులసి మాలలు కూడా ఉన్నాయి. స్వామివారి ఎక్స్‌ప్రెషన్‌లో ఒక కామ్‌నెస్ ఉంటది. లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పినట్టు. నిజం చెప్పాలంటే ఆ దర్శనం టైంలో మనం అసలు ఏం రిక్వెస్ట్ చేస్తామో, ఏమని దండం పెట్టుకుంటామో అది హార్ట్ నుండి వస్తది. నేను పర్సనల్‌గా ఏం కోరుకున్నానో చెప్పను. కానీ ఆ మూమెంట్ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఈ టెంపుల్ పక్కనే శివాలయం గూడా ఉంటది. సచ్ ఎ డివైన్ ఎనర్జీ తెలుసా? ఎదురుగా గోశాల గూడా ఉంటది. ఇవన్నీ నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. నా సాటర్‌డేని టెంపుల్‌లో స్టార్ట్ జేయడం నాకు చాలా ఇష్టం. వీక్ అంతా బిజీగా ఉంటాం గదా! కానీ ఒక్కరోజన్నా మనకి మనం టైం ఇవ్వాలి. డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి. టెంపుల్‌కి రావడం అంటే జస్ట్ రిలీజియస్ ఫీలింగ్ అనే గాదు. మెంటల్ రీసెట్ లాగా గూడా ఉంటది. ఇవాళ టెంపుల్‌లో అన్నదాన కార్యక్రమం గూడా ఉంది. అండ్ మాకు టైం సెట్ అవ్వలేదని ఇంక హాస్టల్‌కి రిటర్న్ అయిపోయినాం. సో, హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ సాటర్‌డే గనుక ఫ్రీ ఉంటే ఒకసారి కరిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి పక్కా విజిట్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ చేశాక మీరు గూడా ఫీల్ అవుతారు. నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.